అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము మే మాసము 24వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశం, మద్యము అల్లరి పుట్టించును. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనమందు, ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. అనేక కుటుంబ యజమానులు త్రాగుటకు బానిసలైపోయినందున కుటుంబములు పేదరికమందు అలమటింపబడుటను చూచున్నాను. పిల్లల యొక్క చదువును క్రమశిక్షణ కూడాను చెడిపోవుచున్నది. తలెత్తుకుని నడిచిన కుటుంబములన్నీయును కుప్పకూలి తలదించుకుని నడుచుచున్నాయి. క్రైస్తవ కుటుంబముల యందు భక్తిగల తల్లుల చేత పెంచబడిన యవనస్తుల్లో కూడాను కొంతమంది త్రాగుబోతులుగా ఉన్నారు అని తెలుసుకొనుచున్నప్పుడు హృదయము మిగుల వేదన చెందుచున్నది. మరి క్రైస్తవ సహోదరులు త్రాగుబోతు భర్తకు భార్య అయినందున ఏమి చేయుట అని పాలుపోక దిక్కుతోచని వారై ఉన్నారు. తాగుడు అలవాటు సమస్య లోకమంతటి గల అతి గొప్ప సమస్యగానే ఉన్నది. ఒక కుటుంబంలోని తండ్రి అతిగా తాగుబోతుగా ఉండేది. ఆయనకు గల తాగుడు అలవాటు నిమిత్తము కుటుంబమే తల్లాడిపోయాను. ఒక రోజున ఆయన కార్యాలయమునకు బయలుదేరుచున్నప్పుడు ఆయన అతిగా ప్రేమించుచున్న 6 ఏళ్ల ఆయన పాప ఆయన కాళ్ళను గట్టిగా పట్టుకొని ప్రేమతో ఆయనను పిలిచాను. ఆయన ఆ పాపను ఎత్తుకొనెను. ఆ పాప చెప్పాను, నాన్నగారు, మీరు సాయంకాలము ఇంటికి తిరిగి వచ్చుచున్నప్పుడు 3 మూకట్లను కొనుక్కొని రండి అని చెప్పాను. ఆయన 3 మూకట్లు ఏమిటి అని అర్థము కాక నెవ్వరిపోయాను. ఆ పాప చెప్పిన 3 మూకట్లు అమ్మకొక మూకటి, తమ్మునికి ఒక మూకటి, తనకొరకు ఒక మూకటి అన్నట్లు ఉండేది. మేము ముగ్గురమును భిక్షమెత్తుకొని పోవుచున్నాము. మీరు ప్రతి దినము త్రాగి వచ్చుట చేత ఇంట్లో ఏమీ లేదు అనుటియే ఆ పాప వేడుకున్న దానికి గల అర్థము. అట్టి మాటలు ఆ తాగుబోతు తండ్రి యొక్క హృదయమును బహుబలముగా తాకెను. హృదయమునందు లోతుగా పొడవబడెను. కళ్ళల్లో నుండి కన్నీళ్లు రాలెను. ఆయన, ప్రభువా, ఈ అలవాటును నా వల్ల విడవలేకపోవచ్చున్నాను. నీ కృపగల సహాయము నాకు దయచేయుము. త్రాగకుండానట్లు నాకు సహాయము చెయ్యుము అని కన్నీటితో మొరపెట్టాను. ఆ దినం మొదలుకొని అతనికి తాగుడు అలవాటు మానిపోయాను. అయ్యో, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షరసముతో పొద్దుపుచ్చుచున్న వారికే కదా. కలిపిన ద్రాక్షరసము రుచి చూడ చేరు వారికే కదా. ద్రాక్షరసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలాడుచుండగను, త్రాగుటకు రుచి నుండగను, దాని వైపు చూడకము. పిమ్మట అది సర్పం వలె కరుచును, కట్ల పాము వలె కాట్లు వేయును. విపరీతమైనవి నీ కళ్ళకు కనబడను, నీవు వెర్రి మాటలు పలుకుదువు అని సొలొమోను జ్ఞాని హెచ్చరించి రాయిచున్నాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29 మొదలుకొని 33 వచనం. దేవుని బిడ్డలారా, మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలనను మందముగా ఉండకుండానట్లుగా ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకున్నట్లుగా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 23వ వచనం. నేటి ధ్యానమునకై మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలనను మందముగా ఉండకున్నట్లు ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకున్నట్లుగా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనం. నేటి వేద పఠనము ఉదయము మొదటి దినవృత్తాంత గ్రంథము 22, 23 మరియు 24 అధ్యాయములు. సాయంత్రం యోహాను సువార్త 8వ అధ్యాయము 28 మొదలుకొని 59 వచనం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.